గుడ్ మార్నింగ్ రాజ్ న్యూస్. నా పేరు రాజ్ రెడ్డి. వార్తా విశ్లేషణకు స్వాగతం. వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడులో బ్యానర్ ఐటమ్ భద్రతా మండలిని సంస్కరించవలసిందే అంటూ బ్యానర్ ఐటమ్ వేశారు. అంతర్జాతీయ సంస్థల ద్వంద్వ ప్రమాణాలతో దక్షిణార్ధ గోళానికి అన్యాయం, ఆ దేశాల సవాళ్లకు విధాన రూపకల్పనలో ప్రాధాన్యం ఇవ్వాలి. బ్రిక్స్ వేదికగా ప్రధాని మోడీ పిలుపు. బ్రెజిల్లో ప్రారంభమైన శిఖరాగ్ర సదస్సు. హాజరుకైన చైనా, రష్యా, ఇరాన్, ఈజిప్ట్ అధ్యక్షులు. పహల్గాం దాడిని ఖండిస్తూ రియో ప్రకటన. ఇంకొకటి, కన్నెపల్లి మోటార్లు ఎందుకు ప్రారంభించరు? అక్కడ కనీస స్థాయి కంటే 2.5 మీటర్ల ఎక్కువ ఎత్తులో నీళ్లున్నాయి. ప్రభుత్వ ఉదాసీనంగా ఉంటే కేసీఆర్ నాయకత్వంలో లక్షలాది మంది రైతులతో అక్కడికి కదులుతాం. సర్కారుకు మాజీ మంత్రి హరీష్ హెచ్చరిక. ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు. ప్రాజెక్ట్ లిఫ్ట్లపై ఈ నెల 11న SCIWAM సమావేశంలో నిర్ణయిస్తాం. కన్నెపల్లి ఫామ్ హౌస్ పై హరీష్ ది ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శ అంటూ ఈనాడులో ప్రధానంగా ఈ వార్తలను ప్రచురితం చేశారు. అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే డిజిటల్ హైవేలు అంటూ కూడా ఒక ఐటమ్ను వేశారు బ్యానర్లో. జాతీయ రహదారులు ఇక స్మార్ట్గా రోడ్లపై ఏఐతో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర పోలీస్ రవాణా శాఖకు అనుసంధానం కావాలి. ప్రమాదాలు జరిగితే వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్కు లొకేషన్, కిలోమీటర్ నెంబర్తో సహా వివరాలు, వీడియోతో సహా పంపనున్న నిఘా కెమెరాలు, వెంటనే అక్కడికి వెళ్ళి సహాయం అందించనున్న సిబ్బంది. నాగపూర్ హైదరాబాద్ హైవేపై మొదలైన పనులు. తర్వాత ఖమ్మం, దేవరపల్లి, హైదరాబాద్, బెజవాడ, కర్నూలు, రాయచూర్ మార్గాల్లో అమలు. నిర్మాణమే స్మార్ట్గా RRR ఉత్తర భాగం అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ప్రచురితం చేశారు. అదేవిధంగా ఇంకో ఐటమ్ చూసుకున్నట్టయితే రైతులు ఆనందంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు కళ్ళమంట అంటూ తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ మనం చూసుకోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు మాటల రైతు బంధు సొమ్ము ఎప్పుడైనా 2 నెలల లోపు వేశారా? బంధు పేరుతో ఎగ్గొట్టిన పథకాలు ఎన్ని? వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం. నిండుకుండల శ్రీశైలం 1.86 లక్షల క్యూసిక్ల ఇన్ఫ్లో. రేపు తెరుచుకోనున్న ప్రాజెక్టు గేట్లు. బంగాళాఖాతంలో అల్పపీడనం, నేడు భారీ వర్షాలు, రేపు అతి భారీ వర్షాలు అంటూ కూడా ఇందులో ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఇంకా ముఖ్యంగా ఇంకో ఐటమ్ చూసుకున్నట్టయితే మూత్ర పరీక్షకు దిక్కు లేదు, రాష్ట్రంలో పతనావస్థలో ESI వైద్యం అంటూ కూడా ఒక ఐటమ్ను పొందుపరిచినటువంటి అంశాన్ని మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మరో పత్రిక చూసుకున్నట్టయితే సాక్షిలో మొలుగుమాడు భూముల రీసర్వే చూడు. ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలంలోని గ్రామంలో పైలట్ సర్వే అంటూ ఒక ఐటమ్ను చూసుకోవచ్చు. అదేవిధంగా సర్కార్ ఇప్పుడు అద్దన్న వారికి ఇందిరమ్మ ఇల్లు. తొలి విడత అర్హుల జాబితాలో 3వ విడత అర్హుల పేర్లు. వీరికి ఇప్పటికిప్పుడు ఇండ్లు అవసరం లేదని తేల్చిన సర్కార్ 12,000 మందికి నిబంధనలకు విరుద్ధంగా ఇండ్ల మంజూరు. బిల్లులు చెల్లించే సమయంలో గుర్తించిన సాఫ్ట్వేర్. ఆ 12,000 మంది అర్హతలపై రీసర్వేకు ఏర్పాట్లు. వారు కూడా అర్హులేనని సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా ఒక ఐటాన్ని మనం చూసుకోవచ్చు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్. పలువురు కేంద్ర మంత్రులను కలిసి ప్రాజెక్టులకు నిధులు కోరే అవకాశం. వీలైతే పార్టీ పెద్దలను కలిసే ఛాన్స్. రేపు రాత్రికి తిరిగి హైదరాబాద్కు రాక అంటూ కూడా ప్రచురితం చేశారు సాక్షిలో. అదేవిధంగా మరో పేపర్ చూసుకున్నట్టయితే వెలుగులో ప్రధానంగా ఆడబిడ్డలకు టాప్ ప్రియారిటీ అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భాన్ని హైలైట్ చేశారు. వారికి అన్ని శాఖల్లో ఏం చేయగలమో ప్రతిపాదనలు సిద్ధం చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. శ్రీశైలం పూర్తిగా నిండుకుండగానే నీళ్లు తరలిస్తున్న ఏపీ. పోతిరెడ్డిపాడు వద్ద గేట్లు ఓపెన్ చేసిన ఏపీ మంత్రి. నిరుడితో పోలిస్తే 21 రోజుల ముందుగానే అంటూ కూడా ఇంకో ఐటమ్ చూసుకోవచ్చు. ఇండియా రికార్డ్ విక్టరీ. 2వ టెస్టులో 336 రన్స్ తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం అంటూ కూడా ఐటమ్ పొందుపరిచారు. పంప్ హౌస్లను ఆన్ చేయండి, వారం టైం ఇస్తాం, లేదంటే లక్షల మంది రైతులతో వెళ్ళి మేమే మోటార్లను ఆన్ చేస్తాం. హరీష్ రావు. మేడిగడ్డ నుంచి నీళ్లు వృధాగా పోతున్నాయి. 36 రోజుల్లోగా కల్వకుర్తి పంపులు బంద్ ఉన్నాయని విమర్శ. కుంగిన బ్యారేజీల నుంచా నీళ్లు ఎత్తిపోసేది?
మేడిగడ్డ, అన్నారం, సిందిల్ల ఇంకా ప్రమాదంలోనే ఉన్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నిర్వాకం వల్లే ఈ దుస్థితి. కల్వకుర్తి నుంచి ఎప్పుడు నీళ్లు లిఫ్ట్ చేయాలో మాకు తెలుసు అంటూ కూడా వెలుగులో చూసుకోవచ్చు. అదేవిధంగా నమస్తే తెలంగాణ పత్రికలో చూసుకున్నట్టయితే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకుంటే లక్షల మంది కర్షకులతో కన్నెపల్లికి కేసీఆర్ కథన యాత్ర అంటూ కూడా బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. కాంగ్రెస్ సర్కార్కు బీఆర్ఎస్ వారం రోజుల డెడ్ లైన్, ప్రభుత్వం దిగిరాకపోతే మోటార్లు మేమే ఆన్ చేస్తామంటూ కూడా హరీష్ రావు హెచ్చరికలు జారీ చేసినటువంటి అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకున్నారు. పోతిరెడ్డిపాటి నుంచి నీటి మళ్లింపు అంటూ కూడా ఇంకో ఐటమ్, నిరుడు 240 టీఎంసీలకు పైగా మళ్లించుకున్న ఏపీ, కృష్ణవరద నీటిపై దృష్టి పెట్టిన తెలంగాణ సర్కారు అంటూ కూడా ఇంకో ఐటమ్ని కూడా మనం చూసుకోవచ్చు. ప్రధానంగా ఇవి వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అంశాలు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ వార్తా విశ్లేషణ డిస్కషన్లోకి వెళ్దాం. వార్తా విశ్లేషణకు తిరిగి స్వాగతం. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకపోతే వారం రోజుల లోపుగా కేసీఆర్తో వెళ్ళి లక్షలాది మందిగా మేమే మోటార్లు ఆన్ చేస్తామని మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. అదేవిధంగా అసలు పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్లను ఏ రకంగా ఎత్తిపోస్తారంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నుండి లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుండి కిరణ్ బోనేటి గారు ఉన్నారు. కాంగ్రెస్ నుండి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నమస్తే అండి. అయితే లక్ష్మీనరసింహారావు గారు చెప్పండి, లక్ష్మీనరసింహారెడ్డి గారు చెప్పండి, ఆ వారం రోజుల లోపల కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకపోతే లక్షలాది మంది సైన్యంతో వెళ్తాము కేసీఆర్ ఆధ్వర్యంలోనే హరీష్ రావు అంటున్నారు. అసలు బ్యారేజే డ్యామేజ్ అయింది, మేము ఎట్లా నీళ్ళు ఎత్తిపోయాలనేది కూడా కాంగ్రెస్ అంటుంది. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నదో, కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్నది 2 పియర్స్ మాత్రమే. ఓకే, ఒక్క 2 పియర్స్ దెబ్బతిన్నంత మాత్రాన మొత్తం ప్రాజెక్టు మొత్తం పనిచేయట్లేదు, ప్రాజెక్టు మొత్తం పనికిరాదు అని ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో అవి తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఓకే, ఈరోజు ఏదైతే ఫ్లడ్ అనేది మే నెలలో వచ్చినప్పుడు మనం పంపులు ఆన్ చేసుకొని ఏవైతే రిజర్వాయర్లు ఉన్నాయో, ఏవైతే మనకు వాటర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ నింపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అవన్నీ నింపుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు భరోసా కల్పించిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా వర్షపాతం అనేది చాలా తక్కువ నమోదైంది వెన్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేస్తే. సో వాళ్ళకి ఒక భరోసా కల్పించడానికి ఈ రిజర్వాయర్స్ అన్ని నింపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ మేలో ఫ్లడ్ వస్తే ఈ రోజు జూలైలో వచ్చాం మనం, జూలై ఫస్ట్ వీక్ కూడా ఆల్మోస్ట్ అలా అయిపోయింది. ఎందుకంటే రైతులు నాట్లు పెట్టుకోవడానికి ముందుకోవాల్సినటువంటి పరిస్థితి, రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. సో ఈ సందర్భంలో ఇప్పుడు మోటార్లు ఆన్ చేయకుండా ఏదో టైం పాస్ చేసి కేవలం ఆ బ్యారేజ్ దెబ్బతిన్నందువల్లనే ఈ మోటార్లు ఆన్ చేయలేకపోతున్నాము, నీళ్లు నింపలేకపోతున్నాం అనేది తప్పుడు ప్రచారం చేస్తే ఖచ్చితంగా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు. అంటే ఎప్పుడైనా ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ రేపు వచ్చే ప్రభుత్వం ఎవరైనా కానీ ఒక కన్స్ట్రక్టివ్ వేలో పోవాలి. అంటే వ్యవసాయానికి కావాల్సింది ఏంది, మనం రైతులకు ఏమేమి అందించాలి, రైతులకు వాటర్ సోర్స్ ఎట్లా ఇవ్వాలి, రైతులకు ఎరువులు ఎట్లా ఇవ్వాలి, రైతులకు మనము కోతల సమయంలో ఏ విధంగా సహకరించాలి, ఏదైతే రైతులు కోసినటువంటి ధాన్యాన్ని కొనేటువంటి సిచ్యువేషన్లో మనం ఎట్లా ఉండాలనేటువంటి అంశాల మీద ఒక కన్స్ట్రక్టివ్ పద్ధతిలో పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ అది ఏమీ లేకుండా కేవలం తప్పుడు ప్రచారం చేయడంలో మాత్రమే ఈ ప్రభుత్వం ముందంజలో ఉన్నది. ఇలా మీరు కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తే ఎక్కడి మేడిగడ్డ, ఎక్కడి కన్నెపల్లి పంప్ హౌస్ అండి, ఎక్కడి సూర్యాపేట జిల్లా అండి, ఇక్కడి నుంచి అంత దూరం వరకు దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలో కాలువలు తీసుకుపోయి అలా నీళ్లు పోతా ఉంటే మరి ఆ పంట పొలాలన్నీ పచ్చగా ఉంటే ఇలా కనిపిస్తలేవండి. అవన్నీ ఎలా సాధ్యమైనవి, ఏ విధంగా అయింది, ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంతసేపు ఉన్న బీఆర్ఎస్ పార్టీ పైన కానీ గౌరవ పెద్దలు కేసీఆర్ గారి పైన బురద జల్లేటువంటి ప్రయత్నాలు మీరు మానుకోవాలి. ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి ప్రతి మూమెంట్ ని, మీరు ఏదైతే వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలిని తెలంగాణ ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో మీకు బుద్ధి చెప్తారు. అంటే మీరు పరిశీలిస్తున్నారు, గమనిస్తున్నారు, బుద్ధి చెప్తున్నారని మీరు అంటున్నారు. అయితే మేడిగడ్డ ఎలాగా కుంగిపోయిందో, అన్నారం, సుందిల్లా ఇవి కూడా ప్రమాద స్థాయిలోనే ఉన్నాయి. ఎట్లా మేము నీళ్ళు ఎత్తిపోయాలి, బీఆర్ఎస్ ఎట్లా మాట్లాడుతుంది అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు
వాళ్ళు ఏది చెప్పినా ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. నెంబర్ 1 ఏమంటారంటే ఇలా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, శ్రీపాద, ఎల్లంపల్లి, మేడారము, మధ్య మానేరు, దిగువ మానేరు, అదేవిధంగా మల్లన్న సాగరు, కొండపోచంపల్లి, ఇక్కడి నుంచి అక్కడికి తీసుకపోతే మీకు మొత్తం ప్రాజెక్టులో దాదాపు ఈ 18 నెలల్లో మీరు కనుక్కున్నది ఏందా అంటే 2 పియర్స్ దెబ్బతిన్నాయి. ఈ 2 పియర్స్ కి ఇంత పెద్ద ప్రాజెక్టుని మీరు తప్పుడుగా ప్రచారం చేయాలనుకోవడము అది దిక్కుమాలిన చర్య తప్ప ఇంకొకటి లేదు. ఓకే, మీకు చేతనైతే లేదు అంటే మీరు ఒక కన్స్ట్రక్టివ్ వేలో పోవడం లేదు. మీకు ఏ సందర్భంలో ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది మీకు ఒక ఆలోచన లేదు. ఇవాళ దాదాపు ఒక 18,25,000 ఎకరాలకి ఇవాళ కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇస్తుంది. దాదాపు ఒక 134 టీఎంసీల నీటిని ఈరోజు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఇస్తా ఉన్నది. అదేవిధంగా 70 పైచిలుకు నగరాలకు ఈరోజు తాగునీరు వస్తున్నది. దాదాపు ఒక 16 టీఎంసీల నీరు ఇండస్ట్రీస్ కి నీరు పోతున్నది. అదేవిధంగా నీకు గత ప్రాజెక్టులు ఏవైతే కొన్ని ప్రాజెక్టులు పాత ప్రాజెక్టులు ఉన్నాయో దాదాపు ఒక 35 టీఎంసీలు ఆ ప్రాజెక్టులకు కూడా నీళ్లు ఇచ్చేటువంటి కెపాసిటీ ఈ రోజు ఈ ప్రాజెక్టు దగ్గర ఉన్నది. ఇలా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర దాదాపు 2 టీఎంసీలు ఒక రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసేటువంటి కెపాసిటీ ఉన్నది. ఒకవేళ ప్రాజెక్టు ఇలా మేడిగడ్డ దగ్గర పియర్స్ కుంగిపోయినాయని చెప్పి మీరు ఆపుతా ఉన్నారు. వాటర్ మీరు అక్కడ అందిస్తే కదా తెలిసేది అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది. మీరు ఏం చేయకుండా ఎంతసేపు నా గోబెల్స్ ప్రచారం, తప్పుడు ప్రచారం చేస్తే ఎవరు నమ్ముతారు? మీకేదైనా కక్ష ఉంటే, మీరేదైనా కక్షపూరితమైనటువంటి విషయాలతోటి మీరు ముందుకొస్తే బీఆర్ఎస్ పార్టీ పైన లేకుంటే మా పైన చూపించాలి. కానీ పాపం అన్యం పుణ్యం ఎరిగినటువంటి రైతుల పైన మీరు ఎందుకు ఈ విధంగా మీరు అర్జిస్తున్నారు మాకు కూడా అర్థమవుతలేదు. మారుతి కిరణ్ గారిని అడుగుదాం. బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ ని విమర్శిస్తుంది, కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ ని విమర్శిస్తుంది. అసలు ప్రాజెక్టులు బాగా లేవు, క్వాలిటీ లేదు అనేదేమో కాంగ్రెస్ వర్షన్. అదేవిధంగా మేమేమో క్వాలిటీ ఉంది, అన్ని ఉన్నాయి, ఒక మేడిగడ్డ ఒకటి కుంగిపోతే మిగతా బ్యారేజ్లకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి అనేది కూడా బీఆర్ఎస్ అంటుంది. అసలు రైతులకు సకాలంలో వాటర్ అందించట్లేదు అనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపణ. దీనిపై బీజేపీగా మీ స్టాండ్ ఏంటి, మీరు ఎలా స్పందిస్తారు? ముందుగా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రెండు వ్యవహరించే విధానం, రైతులకు నష్టం కలిగించే విధానం వాళ్ళు అవలంబిస్తున్నారు. సరే, మేడిగడ్డ కుంగిపోయింది, 2 పియర్స్ ఖరాబ్ అయినాయి, అన్నారం బాగాలేదు, మిగతా అన్నీ బాగాలేదు, మొత్తం ప్రాజెక్ట్ బాగాలేదు. 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎందుకు రైతుల గురించి ఆలోచించదు? ఎందుకు వీటిని కరెక్షన్ చేయదు? వీటికి రిపేర్లు చేసి రైతులకు అందించే విధానం ఎందుకు అవలంబించదు? 2వ సంవత్సరంలో మనం ఉన్నాం. ఈసారి వర్షాలు అర్లీగా పడ్డాయి, దానివల్ల రైతులకు కొద్దిగా గొప్ప నష్టం వస్తుంది. కావాల్సిన వర్షాలు పడలేదు. వీళ్ళు ఎంతసేపు మీరు చేయలేదని వాళ్ళు చేస్తలేరని మీరు కొట్లాడుకుంటున్నారు. కానీ రైతు గురించి ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఆలోచించి వాళ్ళకి ఏం చేయాలా, సరే ప్రాబ్లమ్స్ ఉన్నదానికి ఎట్లా కరెక్షన్ చేసుకొని వాళ్ళకి నీరు అందించే విధానం ఏంది, దానికి ఆల్టర్నేటివ్స్ ఏంటివి, ఈ పంపు అందించాలా, వేరే పంపులో ఆన్ చేయాలా, మేడిగడ్డ బాగాలేదు, సుందిల్లకి వెళ్ళి తీసుకోవాలా, ఇవన్నీ మీరు చెప్పుకుంటున్నారు. కానీ ఎవ్వరు కూడా దీని గురించి ఆలోచించి దీన్ని ఖచ్చితంగా సమయానికి రైతులకు నీళ్ళు అందించాలనే ఆలోచన ఏ ఒక్కరికి కూడా లేకుండా పోయింది. దీనివల్ల నష్టపోయేది అంతిమంగా రైతులే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపు అవతల వాళ్ళ మీద బురద జల్లే ఆలోచననే తప్పితే రైతు గురించి ఆలోచించి రైతుల కోసం కనీసం ఇది చేస్తే వాళ్ళు సకాలంగా విత్తనాలు వేసుకుంటారు. వర్షాధార పంట ఉన్నది, వర్షాధారం లేనప్పుడు కనీసం వాళ్ళు నాట్లు వేసుకునే పరిస్థితి రావాలా, వాళ్ళకి ఏదైనా అందించాలా, నీళ్లు సమయానికి అందించాలా, యూరియా సమయానికి అందించాలా, విత్తనాలు అందించాలా, ఏ ఆలోచన లేకుండా ఎంతసేపు అవతల వాళ్ళ మీద బురద జల్లే ఆలోచనే తప్పితే మేము రైతులకు సకాలంగా అందిస్తాం, రైతుల గురించి ఆలోచిస్తాం, వాళ్ళకి ఏదైనా కావాల్సింది మేము చేస్తాము ఎక్కడండి? ఏవి కూడా ఇప్పటి వరకు కరెక్ట్ లేవు. విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు ఉన్నాయా? కరెక్ట్ ఎవరు కూడా చెప్పట్లేదు. దాని మీద ఏం యాక్షన్ తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం? రైతులకు సకాలంలో అందించాల్సిన విత్తనాలకు ఏం తీసుకున్నారు చర్యలు? యూరియాకు వచ్చేస్తే 12 టన్నుల యూరియా మనం సప్లై చేసినామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సరిపోవట్లేదు, 2 లక్షల అదనంగా ఇచ్చినాం. దాని గురించి కూడా ఇప్పటి వరకు ఆలోచించిన పాపన పోలేదు. ఎంతసేపు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు, గత ప్రభుత్వాలు చేయలేదు. ఎంతసేపు వీళ్ళ మీద చేసే సమయం అయిపోయింది. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల నుంచి మీరు చేసింది ఏంది? రైతుల కోసం మీరు ఆలోచించింది ఏంది? మీరు ఏమైనా చేయగలుగుతున్నారా? ఇప్పుడు
ప్లస్ హయాంలో సాగు ఎక్కువైందని బీఆర్ఎస్ చెప్తుంది, కాంగ్రెస్ హయాంలో సాగు ఎక్కువైంది, అసలు రికార్డు స్థాయిలో దేశంలో ఎక్కలేని విధంగా పంట తీసినామని కాంగ్రెస్ చెప్తుంది. మీరేమో నీళ్ళు అందిస్తలేరు అంటారు, ఎరువులు అందిస్తలేరు అంటారు. ఎట్లా ఎట్లా సాధ్యం అవుతుంది? ఇవన్నీ అందించండి రైతులు ఎట్లా పంట తీస్తారు? సాగు విస్తీర్ణం ఎంత ఉంది ఏముంది అనేది ప్రభుత్వం లెక్కలు ఖచ్చితంగా చేసి రిలీజ్ చేసిందా? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలకు వీళ్ళకి ఇచ్చినటువంటి లెక్కలకు ఏ విధంగా ఉంది? మనకు పంట సాగు ఎక్కువైంది అంటున్నాం, పంట వస్తుంది అంటున్నాం, మరి వాటికి వీళ్ళు కొనే పరిస్థితి ఉందా? బోనస్ ఇచ్చే పరిస్థితి ఉందా? రైతులకు ఎక్కడ చూసినా నష్టం చేసే పరిస్థితి లేదా అని ఏ ఒక్క రోజు కూడా రైతులకు మేము ఇస్తామన్నది ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అత్యధిక శాతం ఉన్నటువంటి రైతులు ప్రోత్సహించినటువంటి ప్రభుత్వం ఇది. రైతుల వల్లనే ఈ ప్రభుత్వం వచ్చింది. రైతులకు ఇవ్వాల్సిన ఏ ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు వీళ్ళు నెరవేర్చే పరిస్థితి లేదు. ఎంతసేపు అవతల మిల్ల మీద బురద చల్లడం, వీళ్ళకి చాతగాంతనాన్ని అవతల మీద చూపించడం. రైతులకు సాగునీరు అందిస్తున్నాము, తర్వాత సమయానికి ఎరువులు అందిస్తున్నాము, అదేవిధంగా బోనస్ ఇస్తున్నాము, పంట పెట్టుబడి పెడుతున్నాము, తర్వాత రుణ విముక్తులు చేసినాము. అసలు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేస్తే ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేకపోతున్నాయి అనేది బీఆర్ఎస్ ఆరోపణ, కాంగ్రెస్ ఆరోపణ. బీఆర్ఎస్ పైన బీజేపీ పైన ఆరోపణలు చేస్తుంది, మీరేమో ఏం చేయట్లేదు అంటారు. మేమేమంటున్నాం సార్ అంటే, ముందుగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పైన పూర్తిగా అవగాహన ఉందా ఈ ప్రభుత్వానికి లేదా అనేది ఒక విషయము. ఓకే, మన ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే దేవాదుల ఏ బేసిన్ లో ఉంది అని అడుగుతారు. ఓకే, ఇవన్నీ కాకుండా నేను ఏమంటున్నానంటే, ముందుగా మీరు ఏదైతే ఎన్నికల్లో గెలవడానికి ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చారో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. అంటే రైతులకు మీరు అనేది ప్రతిసారి అంటారు గోదావరిలో ఏముంటాయి, కృష్ణలో ఏముంటాయి అని. అధికారులను క్రాస్ చెక్ చేయడానికి అడుగుతుండే, అధికారులను క్రాస్ చెక్ చేయడానికి అడిగిందా లేకుంటే అవగాహన లేకుండా అడిగిందా అనేది మొత్తం మీరు కానీ సీఎం హోదాలో వాళ్ళు అడగాల్సిన ప్రతి ఒక్కరు చూసిరు. ఇవాళ మీరు ఒక్కసారి చూడాలి, డిసెంబర్ లో 2023లో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రైతు బంధు ఎన్నిసార్లు ఇవ్వాలి? గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2 పంటలకు రైతు బంధు వచ్చేది. ఈ ముఖ్యమంత్రి గారు 3 సార్లు ఇస్తానన్నారు. కనీసం ఆ 2 సార్లు మీరు ఇచ్చిర్రా కరెక్ట్ గా? ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఇవ్వాలి? మీరు ఎంత ఇచ్చిర్రు? మీరు 15,000 రూపాయలు ఇస్తామన్నారు రైతు బంధు. మీరు అసలు రైతు బంధు ఎంత ఇచ్చిర్రు? రైతు భరోసా పేరు మీద మీరు కేవలం టైటిల్ మార్చడం తప్ప మీరేమైనా పథకాలు మారుస్తున్నారా? కొత్తగా ఏమైనా చేస్తున్నారా? రైతు బీమా కూడా వస్తున్నది. అయ్యాల గతంలో ఎవరైనా రైతు చనిపోతే దినాల వరకు రైతు బీమా వస్తుండే. ఇప్పుడు ఆ పరిస్థితి ఏమైనా ఉన్నదా? ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ గ్రామాలలో యూరియా కొరత ఉంది. గతంలో ఎక్కడన్నా సొసైటీల దగ్గర కానివ్వండి, అదే విధంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి యూరియా కేంద్రాల దగ్గర కానివ్వండి, ఎక్కడన్నా చెప్పులు కానీ పట్టదారు పాస్బుక్లు కానీ లైన్ల క్యూలో పెట్టినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడన్నా చూసినామా మనం? మళ్ళా అది పునరావృతం అయింది. ఇలా తెలంగాణలో ఎక్కడ చూసినా కానీ రైతులు వచ్చి అక్కడ క్యూ లైన్ లో చెప్పులు పెట్టి నిలబడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఎక్కడ చూసినా కనిపిస్తా ఉన్నది. ఈరోజు మీరు రైతు ఏదైతే బోనస్ అంటున్నారు, సన్న ఓట్లకు బోనస్ ఇస్తామని అన్నారు, ఎక్కడ పోయింది? ఎంతమందికి ఇచ్చిరు? మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఊలిపోయింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనవసరంగా కట్టిరు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు పనికే రాదు అని అన్నారు కదా. గతంలో ప్రొడక్షన్ ఎంత ఉంది? ప్యాడీ ప్రొడక్షన్ ఆ ప్రాంతాలలో ఎంత ప్రొడక్షన్ ఉన్నది? ప్రస్తుతం ఎంత ప్రొడక్షన్ వస్తున్నది? మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. దేశ చరిత్రలోనే 283 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బయటకు తీసినాము. ఆ దేశంలో రికార్డు చరిత్ర అంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా చెప్పింది. ఇప్పుడు అవునండి, ఇప్పుడు వాళ్ళు ఏదైతే రికార్డు స్థాయిలో ఏదైతే పంట పండించినామని చెప్తున్నారో అదంతా ఎవరి వల్ల జరిగింది? గతంలో ఏదైతే ఈ 10 సంవత్సరాల పరిపాలనలో ప్రాజెక్టులు పునరుద్ధరించడము, కొత్త ప్రాజెక్టులు కట్టడం వల్ల మంచి నీటి వసతి, నీరు అనేది ప్రతి ప్రాంతానికి అందడం వల్ల ఈ రోజు అది సాధ్యమైంది. గతంలో దుబాయ్లు ఎక్కడెక్కడో పోయిరు, వలసలు పోయిరు, గ్రామాలలో పనులు లేక తిననీకే తిప్పలై ఎక్కడెక్కడో పోయిరు. మరి వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చినటువంటి పరిస్థితి ఎందువల్ల జరిగిందో ఒక్కసారి మనం కూడా మీరు గతం అని చెప్తున్నారు. వీళ్ళు ఇప్పుడు నీళ్ళంది 283 ఎట్లా పండిస్తారు, ఎట్లా ధాన్యం బయటకు వస్తుంది? ప్రాజెక్టే పని చేస్తలేదని చెప్తున్నారు కదా. అసలు ప్రాజెక్ట్ తప్పు కట్టిరు, ప్రాజెక్ట్ అసలు ఆ కన్స్ట్రక్టివ్ వేలో లేదు కాబట్టి లేదు, మొత్తం కూలిపోయింది, నిధులు అదైపోయినాయి అని చెప్పి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. అవన్నీ అబద్ధాలు అయితే ఈరోజు మరి అంత పంట ఎట్లా పండింది, ఏ రకంగా పండింది? మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఓకే, అసలు ప్రాజెక్టు పైన అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీల నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఏదైతే
ఆ సీట్ ఎక్కనికే ఏవైతే హామీలు ఇచ్చిరో ఓడెక్కినాక ఓడమలే, ఓడ దిగినాక బోడమలే, ఓకే అట్లా అయిపోయింది ఇలా కథ. అంటే ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి ఈ తప్పుడు ప్రచారాలు తప్ప అసలు అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే చిన్న చిన్న పొరపాట్లు ఉంటే, టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే. ఇలా దాదాపు అన్నట్టు కిరణ్ అన్నట్టు 2 సంవత్సరాల కాలం అవుతుంది ఈ ప్రభుత్వం ఏర్పడి. మీరు ఏం చేసిరు చెప్పండి. ఈ రోజు గడిచినటువంటి 10 సంవత్సరాలలో ఏమేమి అభివృద్ధి పనులు జరిగినవి, ఈ 2 సంవత్సరాలలో మీరు ఏమేమి అభివృద్ధి పనులు చేసిరో మీరు ఒక్కసారి చూడండి. ఎక్కడ చూసినా మీరు 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. ఓకే. ఇలా 582 రోజులు అయింది. ఇలా ఈ రోజుతో కలిపితే 582 రోజు. ఈ 582 రోజులలో మీరు ఎందుకు అమలు చేయలేకపోయారు? మహిళలకు 2500 ఇస్తామన్నారు మా అక్క చెల్లెళ్ళకు, ఎక్కడ పోయినాయి? అదే విధంగా వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు, ఎక్కడ పోయినాయి? సబ్సిడీ సిలిండర్లకు 500 రూపాయలు సిలిండర్ 500కే ఇస్తామన్నారు, ఎక్కడ పోయినాయి? స్కూల్ పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఎక్కడ పోయినాయి? ఇవాళ పాలన సంవత్సరంన్నర అయింది కదా, ఈ 5 ఏళ్ళు పూర్తిగా మొదటి 100 రోజుల్లో డిసెంబర్ 9 నుంచి మొదటి 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. మీరు ఇవి ఇయ్యలేకపోయారు. కనీసం మీకు అందుబాటులో ఉన్నటువంటి మౌలిక వసతులను మీరు వినియోగించుకోవాలి కదా. కనీసం రైతులకు, ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతులకు నీళ్లు ఇవ్వకపోతే ఎట్లా? కిరణ్ బోనెటితో మాట్లాడదాం. మారుతి కిరణ్ గారు చెప్పండి, ఇప్పుడు కన్నెపల్లి నుంచి రోజు 2 టీఎంసీలు వాడుకోవచ్చు అనేది కొని బీఆర్ఎస్ చెప్తా ఉంది, అందరు అంటా ఉన్నారు. కానీ ఎందుకు మరి వీళ్ళు 2 టీఎంసీలను లిఫ్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకు రిజర్వాయర్లను నింపలేకపోతున్నారు? ఎందుకు రైతులకు నీరు అందించలేకపోతున్నారు అనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ఎక్కడ కూడా ముందుగా ప్రణాళికలు వేసుకోలేదు. రైతులకు మనకు వచ్చే వేసవిలో, వచ్చే ఖరీఫ్ లో ఏ దానికైనా ఒక ప్రణాళిక వేసుకొని మనం నీళ్లు అందించాలంటే ఏం చేయాలా అని ఒక ఆలోచన చేసి ముందుగా ఉన్న యంత్రాంగాన్ని అందరినీ కదిలిచ్చి దానికి ప్రణాళికలు రచించిందే లేదు. దాన్ని ఫెయిల్ అవ్వడంతో వాళ్ళకు ఇప్పుడున్న పరిస్థితులలో మేము ఫెయిల్ అయిపోయినాం, దీన్ని ఏం చేయాలంటే అవతల వాళ్ళ మీద బురద చల్లాలా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపు బీఆర్ఎస్ మీద కానీ బీజేపీ మీద కానీ బురద జల్లి ఆలోచన చేస్తుంది, కానీ ఏ ఒక్క రోజు కూడా ఖచ్చితంగా రైతుకి ఇది చేద్దాము, మేము ఇవన్నీ ప్రామిస్ చేసినాము, రుణమాఫీ చేసినామంటున్నారు. 35% నుంచి 40% మటుకే రుణమాఫీలు జరిగినాయి, మిగతా వాళ్ళకి ఎవరికి జరగలేదు. రుణమాఫీ వల్ల వేరే బ్యాంకులలో లోన్స్ వస్తలేవని చెప్పి వాళ్ళు లోన్స్ కట్టాలని ఒత్తిడి చేస్తే లోన్స్ కట్టేసరికి తర్వాత ఇచ్చిన రుణమాఫీలు ఈ లోన్స్ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఆ లోన్స్ కూడా వాపస్ వెళ్ళిపోయినటువంటి దాఖలాలు 12%. సో 12% మందికి ఇచ్చిన రుణమాఫీ కూడా రుణమాఫీ పూర్తిగా కాలేదు. సరే మీరు రుణమాఫీ చేసినామంటున్నారు, ఏ ఊరికి వెళ్ళినా స్వయాన సీఎం గారి ఊరికి వెళ్దామా, తుమ్మల నాగేశ్వరరావు గారి ఊరికి వెళ్దామా, ఏ మంత్రి ఊరికి వెళ్దాము, వాళ్ళ ఊర్లో ఖచ్చితంగా 100కు 100% రుణమాఫీ అయ్యిందా మనం ఆడ కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రైతు భరోసా 3 పర్యాయాలు ఇవ్వాల్సింది ఉంది, అది ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చిర్రు. ఇచ్చిన దానికి ఎవరికి ఎంత ఇచ్చిర్రు, ఏ లెక్కతో ఇచ్చారు అనే దానికి ఎక్కడ లెక్కలు మ్యాచ్ కావట్లేదు. ఉదాహరణకు 10 ఎకరాలు ఉంది, వీళ్ళు 6,000 చొప్పున ఇచ్చినప్పుడు అయితే 60,000 రావాలి, అట్లాంటి వాళ్ళకి 60,000 రాలేదు. దాన్ని పాటలుగా చేసేసిర్రు. వీళ్ళు ఇచ్చే దానికి కూడా పాటలుగా వేసేంత పరిస్థితి ఎందుకు వస్తుంది? వీళ్ళు ఎందుకు మేనేజ్ చేయలేకపోతున్నారు? కేంద్ర ప్రభుత్వము 6,000 రూపాయలు ఖచ్చితంగా రైతులకు అందించాల్సినటువంటి 6,000 2,000 చొప్పున 3 సార్లుగా ఏ ఒక్క రోజు కూడా డేట్ తప్పకుండా క్రమంగా ఖచ్చితంగా ఆ రోజు వేసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాంతోనే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి రైతులకు సపోర్ట్ చేస్తున్నటువంటిది మొత్తం కేంద్ర ప్రభుత్వమే. యూరియా అందించిన దానికి తుమ్మల నాగేశ్వరరావు గారు 6.69 లక్షల మట్టుకే వచ్చింది అంటారు. ఇంకా 2.26 లక్షలు రావాలని చెప్తారు. కానీ మేము చెప్పేది ఏంటి, 12 లక్షల టన్నులు ఆల్రెడీ ఇచ్చినాము, మీకు సరిపోవట్లేదంటే ఇంకో 2 లక్షల టన్ను అదనంగా ఇస్తున్నాము అని మేము చెప్తున్నాము. ఎంతసేపు అవతల వాళ్ళ మీద ఇచ్చేయడం తప్పితే వాళ్ళు ఎక్కడ కూడా ప్రణాళిక చేయట్లేదు. వాళ్ళు బోనస్ ఇస్తామన్నారు, ఎక్కడ బోనస్ ఇస్తున్నారు, దేనికి బోనస్ ఇస్తున్నారు, ఏ పంటకు బోనస్ ఇస్తున్నారు, ఎంఎస్పీలు ఎవరు ఇస్తున్నారు, అన్ని కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. వడ్లకే గాని, పసుపుకే గాని, కాటన్కే గాని, ఏ దానికైనా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎంఎస్పీతోనే డబ్బులతోనే వాళ్ళు కొనగలుగుతున్నారు. రేవంత్ రెడ్డి నేను పాలమూరు బిడ్డను అని చెప్తున్నాడు. మీరేమో విపక్ష పార్టీలు, అటు టీఆర్ఎస్ అయితేనేమి బీజేపీ అయితేనేమి, మీరేమంటారంటే
అసలు పాలమూరు బిడ్డ అంటాడు కానీ పాలమూరుకి అన్యాయం చేస్తున్నాడు అంటారు. పాలమూరుకి ఎట్లా ఇప్పుడు అన్యాయం పాలమూరులో ఆయన చేసింది ఏమి? ఈయన అయిపోయినాక మీకు వస్తారు. పాలమూరు బిడ్డ అని చెప్తే నల్లమలేడుందని అడుగుతాడు మన ముఖ్యమంత్రి. అట్లుంది కథ. పాలమూరు బిడ్డ అని చెప్తాడు, నల్లమల్ల పులి బిడ్డ అని చెప్తాడు, నల్లమల ఏడుంది అని అడుగుతాడు. ఓకే, ఇలా మీరు కూడా ఒకసారి చూడాలి రెడ్డి గారు. నేను ఏమంటున్నానంటే రైతులకు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. ఓకే, 21,000 కోట్ల రుణమాఫీ చేసినామని అంటున్నారు. ఎక్కడ రుణమాఫీ స్పష్టంగా జరిగిందో మీరు చెప్పాలి. అసలు రుణమాఫీ అనేది ఎవరికి జరిగింది, ఎంత శాతం జరిగింది, మొత్తం అసలు రుణమాఫీ చేయాల్సినటువంటి దానికి ఎన్ని నిధులు కావాలి, మీరు ఎంత రిలీజ్ చేసిరు. 2 లక్షల రుణమాఫీ కంటే ఎక్కువ ఉన్నోళ్ళకు, 2 లక్షల కంటే లోన్ ఎక్కువ ఉన్నోళ్ళకు మీరు ఆ డబ్బులు కట్టురు, మిగతా డబ్బులు కట్టండి, మేము లోన్ మాఫీ చేస్తామని చెప్పారు. పాపం రైతులు అన్నో ఎన్నో అప్పో సప్పో తెచ్చి ఆ ఎక్కువ ఉన్నటువంటి డబ్బులను కూడా కట్టడం జరిగింది. ఓకే, మరి వాళ్ళకు రుణమాఫీ చేసిరా? ఓకే, ఎన్ని గ్రామాలలో చేయలేదు? ఎన్ని గ్రామాలలో ఈ రైతు భరోసా అనేది రాని రైతులు ఎంతమంది ఉన్నారు? 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు 3 ఎకరాలు వేసారు, 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు 2 ఎకరాలు వేసారు, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఎకరం వేసారు, అసలు ఎకరం ఉన్నోనికి అసలు ఏనేయలే. ఇట్లా రైతు భరోసాలో కూడా ఎగవేతారు. మేము పేరుకేమో 12,000 రూపాయలు మేము వేస్తున్నాం అని చెప్పారు. ఇవాళ 15,000 వేస్తామన్నారు. ఎందుకు వేస్తలేరు మీరు? 100 రోజులలో మేము అమలు చేస్తామని చెప్పారు. ఇవాళ 580 రోజులు అవుతుంది. ఓకే, అయితే కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఏం చేస్తున్నారు అంటే అధికారిక కార్యక్రమాలలో అయినా కానీ, వాళ్ళ పార్టీ కార్యక్రమాలలో అయినా కానీ వాళ్ళు ఎంచుకున్నటువంటి ఏకైక ఎజెండా ఏంటంటే బీఆర్ఎస్ నాయకుల పైన బురద జల్లాలే, గౌరవ పెద్దలు కేసీఆర్ గారి పైన బురద జల్లాలి, ఇప్పుడు కేటీఆర్ గారి పైన బురద జల్లాలి, హరీష్ రావు గారిని తిట్టాలి. ఇవే ప్రధాన ఎజెండా. కానీ అభివృద్ధి చేయాలి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా జూలై ఎండింగ్ కానీ ఆగస్టులో కానీ వాటర్ను విడిచిపెట్టే వాళ్ళు, అప్పటిదాకా కూడా వాటర్ను బయటకు పంపేవాళ్ళు కాదని స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు ఎంత అండి డేటు? జూలై ఫస్ట్ వీకే. మరి జూలై ఎండింగ్ కానీ ఆగస్టులో కానీ విడుదల చేస్తాం కదా. కల్వకుర్తి గురించి ఎప్పుడు విడుదల చేయాలో మాకు బాగా తెలుసు. నేను ఏమంటున్నా సార్ అంటే మేము బీఆర్ఎస్ ఎట్లా మా పైన ఆరోపణలు చేస్తుంది అంటున్నారు. ఏదైనా ఫ్లడ్ సిచ్యువేషన్ అనేది ఎప్పుడున్నది అనేది ఇంపార్టెంట్. ఫ్లడ్స్ వచ్చి ఇప్పుడు గోదావరి పైన ఈ ప్రాజెక్టులు కట్టడం కానీ, కృష్ణా నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు కట్టడానికి వాటి ముఖ్య ఉద్దేశం ఏంది? ఏదైతే సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయో ఆ నీటిని సముద్రంలో కలవకుండా మన త్రాగునీరు అదే విధంగా సాగునీరుకు వినియోగించుకోవాలనేది ప్రధానమైనటువంటి చర్చ, లైక్ ప్రధానమైనటువంటి దాని ముఖ్య ఉద్దేశం, ఆలోచన. ఇలా మనకు ఫ్లడ్స్ అనేది మేలో వచ్చింది. ఇలా మినిమం డ్రా డౌన్ లెవెల్ అనేది 93.5 మీటర్స్ ఉంది. ఏది మన దగ్గర గోదావరి దగ్గర ప్రజెంట్ గా ఏదైతే ఫ్లో ఉన్నదో 96 మీటర్స్ ఫ్లో ఉన్నది. మనం డ్రాడౌన్ లెవెల్ మినిమం కంటే ఎక్కువ ఉన్నాం కదా. వాటర్ తీసుకొని లిఫ్ట్ చేసుకుంటే మన ఏదో రిజర్వాయర్లు ఉన్నాయో ఆ రిజర్వాయర్లలో స్టోరేజ్ చేసుకుంటాం కదా. మోటార్ ఈ రోజు ఆన్ చేయడం వల్ల, రేపు ఆన్ చేయడం వల్ల మీకు జరిగేటువంటి లాభం ఏంది? కాంగ్రెస్ పార్టీకి జరిగేటువంటి లాభం ఏంది? మీరు డిలే చేయడం వల్ల నష్టపోతున్నది రైతులు. మీరు ప్రతిపక్ష పార్టీల పైన బురద జల్లేది బంద్ చేసుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పైన, ప్రజలకు ఏదైతే మంచి చేయాలన్నటువంటి ఆవశ్యకత ఉన్నదో వాళ్ళకు దాని మీద మీరు దృష్టి పెట్టాలి. కానీ ఎంతసేపు ఉన్న పొద్దున్న లేస్తే మీరు సుప్రభాతం పెట్టినట్టు బీఆర్ఎస్ వాళ్ళని తిట్టుడు, బీఆర్ఎస్ నాయకులను తిట్టుడు, మాజీ ముఖ్యమంత్రి గారిని తిట్టుడు, ఇవి బంద్ చేసుకోవాలి. ఇవి ప్రజలు చూస్తారు, ప్రజలే తిడుతున్నారు. అరే వీళ్ళకి ఏం పని లేదు, అబ్బాయి పొద్దున్న లేస్తే వాళ్ళని తిడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది, తెలంగాణలో ఏం జరిగింది? 10 సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలన జరిగింది. మీరు చెప్పినటువంటి మాటలు, అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు మాటలు నమ్మి మోసపోయి మీకు ఓట్లు వేసి అవకాశం ఇచ్చారు. జనరల్ గా ఏంటంటే కొంత వ్యతిరేకత అనేది ఒక 5 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాల తర్వాత వస్తుంది. నెల రోజులకెళ్ళే షురు అయింది కదా మీ మీద. మారుతి కిరణ్ బోనేటి గారిని అడుగుదాం. చెప్పండి, ప్రతిసారి ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి చీకటి ఒప్పందం ఉంది అనేది బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. అందులో భాగంగానే తెలంగాణకు సంబంధించినటువంటి నదీ జలాలను అంతా కూడా ఏపీకి వదిలిపెడుతున్నారు అప్పనంగా అనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపణ. దీనికి మీరు ఏకీభవిస్తారా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్గా మా దత్తాత్రేయ గారు జరిగినటువంటి కార్యక్రమంలో పబ్లిక్గా, ఓపెన్గా ఎస్ నేను వారి శిష్యుణ్ణి, వారి దగ్గరనే నేను కాలేజ్ చదివాను, ఇక్కడ వచ్చి ఉద్యోగం చేస్తున్నాను, కాంగ్రెస్ లో ఉద్యోగం మట్టుకే చేస్తున్నాను, కానీ నా మనసు అంతా ఇంకా చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఉంది అనేది చెప్పకనే చెప్పినట్టు.
దీంతోని మనం వేరే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వారిద్దరికి మధ్యలో ఉన్నటువంటి అవినాభావ సంబంధం వల్ల తెలంగాణకు ఖచ్చితంగా నష్టపోతున్నాము. వాళ్ళకి ఏది అవసరం ఉందో వాళ్ళ బాస్ చెప్పిన మరుక్షణము ఖచ్చితంగా నీటిని అటుదిక్కు మళ్లించే పరిస్థితులు ఉన్నాయి. ఓకే, వాళ్ళ బాసు రాహుల్ గాంధీ కదా? రాహుల్ గాంధీ వాళ్ళ బాస్ కాదన్న. రాహుల్ గాంధీ వాళ్ళ బాసు ఏ పరంగా ఉద్యోగరీత్యా వాళ్ళ బాస్. ఓకే, అంటే నాకు ఉద్యోగం ఇచ్చిండు, నాకు ఏదో కల్పించిండు కాబట్టి నేను నాకు బాసు. కానీ మనసా వాచా కర్మన నా బాసు చంద్రబాబు నాయుడే అని చెప్పి ఖచ్చితంగా వారే స్వయంగా ఒప్పుకున్నటువంటి సందర్భం పోయిన నెలలో దత్తాత్రేయ గారి కార్యక్రమంలో వారే ఖచ్చితంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఓకే, సో దాంట్లో సందేహం ఏం లేదు. దీనివల్ల తెలంగాణకు చాలా విధాలుగా నష్టపోతున్నాము. ఓకే, నీళ్లు వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు ఎక్కడ కూడా మనకు కావాల్సిన నీళ్ళు ఎన్ని సరే వేస్ట్ పోతున్న నీళ్లు ఖచ్చితంగా సముద్రంలో కలవకుండా వేరే రాష్ట్రానికి ఇస్తాము అని ప్రణాళిక చేసి ఖచ్చితంగా అట్లా చేస్తే మటుకు అది డిఫరెంట్. మనకు అవసరమైనటువంటి తెలంగాణలో అవసరమైనటువంటి నీటి గురించి ఏ ఒక్క రోజు కూడా ఆలోచించకుండా పాలమూరు జిల్లాలో వాళ్ళకు అవసరం ఉన్నటువంటి నీళ్ళు ఏంటివి, కృష్ణానదీ జలాలు ఎన్ని అవసరం ఉన్నాయి, పాలమూరు బౌండరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, భౌగోళికంగా పాలమూరు ఎక్కడెక్కడ ఉన్నది, ఎంత విస్తీర్ణం ఉంది, ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత పండిస్తున్నారు, దానికి కావాల్సిన నీళ్ళు ఎన్ని, దానికి కావాల్సిన విత్తనాలు ఎన్ని, ఈ ప్రణాళిక గురించి ఏ ఒక్క రోజు కూడా ఆలోచించుంటే పాలమూరులో ఇప్పటి వరకు డెవలప్ చేయాలి. మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు శిష్యుడు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టే ఇంటున్నాడు, మనస వాచ కర్మేన అంతా చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షం. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటనేది పలు సందర్భాల్లో కూడా పిఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది, ఆరోపణలు చేస్తుంది. దీనికి మీ సమాధానం? రేవంత్ రెడ్డి గారికి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదండి. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ అనేది మాకు బద్ద శత్రువు అయినటువంటి ఏకైక పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. దానికి కారణం వారి విధి విధానాల వల్లనే మనం వ్యతిరేకిస్తాం. ఎంతసేపు వాళ్ళు సొంత లాభాల కోసం పనిచేస్తారే కానీ ప్రజల కోసం ఏ ఒక్క రోజు కూడా పనిచేసిన పాపాన పోలేదు. అందుకనే వాళ్ళు 60 ఏళ్ళు పాలించినా కానీ మాకు 2014 నుంచి మోడీ గారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఇంకొక 10-15 ఏళ్ల వరకు కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా మేము ఖచ్చితంగా రాబోతున్నాం. తెలంగాణలో కూడా వచ్చేది పార్టీ భారతీయ జనతా పార్టీ. ఓకే, ఏంది మీరేమో ఆరోపణలు చేస్తున్నారు, బీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిసారి ఆరోపణ చేస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడుకి సోపది ఉంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి శిష్యుడు అని ఆరోపణలు చేస్తున్నారు. అదే విధంగా రేవంత్ రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రి అంటున్నారు. అందుకే నీళ్లు అప్పనంగా అటు పోతున్నాయి, చూస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు, నీళ్ళని తరలిస్తున్నా అన్నారు. కిరణ్ బోనేటి గారేమో అసలు మాకు సంబంధమే లేదు, చంద్రబాబు నాయుడు శిష్యుడు అయితే మాత్రం వాస్తవమే అని చెప్తున్నారు. ఇప్పుడు జనరల్గా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మన తెలంగాణలో పరిస్థితి ఎట్లుందంటే వినూత్నంగా ఉంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మొన్ననే మన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు కోవట్లు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఉన్నారు అని చెప్పి. అంటే ఇక్కడ అతను వాస్తవం మాట్లాడిండు. ఎవరు? అనిరుద్ధ్ రెడ్డి గారు వాస్తవం మాట్లాడారు. కోవట్లు వాస్తవంగా ఇక్కడ ఉన్నారు. ఎవరైతే మన దగ్గర తెలంగాణ ప్రజలు తెలంగాణ వాసిగా సరే నల్లమల్ల పులిబిడ్డగా మీకు అవకాశం ఇస్తే ఈ తెలంగాణ యొక్క స్టీరింగ్ తీసుకపోయి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టినటువంటి గనుడం నువ్వు. తెలంగాణ ప్రాంతంలో మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని మళ్ళీ మరొకసారి ఆంధ్ర పెత్తందారుల చేతుల దగ్గర పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. తెలంగాణకు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ పెద్దలు రోసయ్య గారి విగ్రహాన్ని కూడా మొన్న మీరు తీసుకొచ్చి మళ్ళీ ప్రారంభించారు. నేను ఏం చెప్తున్నా, తెలంగాణ సాధన కోసం ఎందరో మంది బలిదానాలు చేసుకున్నారు, ఎందరో మంది విద్యార్థులు చచ్చిపోయారు, ఎంతో తిప్పలు పడ్డారు కదా అక్కడ కూడా. మరి మనకు సంబంధించినటువంటి మన తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళ విగ్రహాలు ఏమైనా తీసుకుపోయి నువ్వు ఆడ పెట్టొస్తావా? ఆంధ్రప్రదేశ్లో పెట్టి రాగలుగుతావా? మనందరం కలిసిమెలిసి ఉండాలనేటువంటి భావన ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని మన తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి కదా ఆయన ఇప్పుడు పివి నరసింహారావు గారు కూడా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసారు కదా, ప్రధానమంత్రి చేశారు కదా. మరి ఎందుకు తీసుకుపోయి ఆడ పివి నరసింహారావు గారి విగ్రహం ఆడ పెట్టరాలేదు ఎందుకో?
ఈయన పివి ఘాట్ ని కూడా డెవలప్ ఇదంతా ఏందనంటే ఉట్టిగా ప్రజలను తప్పుదోవ పట్టియాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఈ తెలంగాణలో తాను ఇచ్చినటువంటి హామీలను ప్రజలు ఎప్పటికప్పుడు అడుగుతారు అనేటువంటి ఉద్దేశంతో బీజేపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా? మీరేమో ప్రతిసారి ఆరోపణలు చేస్తారు. బీజేపీ చెప్పినట్టు కాంగ్రెస్ టెక్నికల్ గా కాంగ్రెస్ 100% రేవంత్ రెడ్డి గారు బీజేపీకి లోపాయికారి ఒప్పందం, వాళ్ళకి ఇద్దరికి అండర్స్టాండింగ్ లోనే నడుస్తున్నది. ఆడబోయేమో ప్రధానమంత్రి గారిని నరేంద్ర మోడీ గారిని కలుస్తాడు, దండం పెడతాడు, ఏందో మాట్లాడొస్తాడు. వీడికి వచ్చి మళ్ళీ మైక్ పట్టుకొని ఒకేజప్పుడు ఉపన్యాసాలు చెప్తాడు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా టైం ఇచ్చారు, ప్రజలు వాళ్ళకి టైం ఇచ్చారు. ప్రతి ముఖ్యమంత్రికి సమయం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రైమ్ మినిస్టర్ గారికి ఉంది. ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వచ్చినా వాళ్ళకి సమయం ఇవ్వాలో, వాళ్ళకి ఏం పని కావాలో ఖచ్చితంగా చేయాలి. ప్రధానమంత్రి గారు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా దేశం మొత్తం సిద్ధాంతంగా బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేకత కావచ్చు, కానీ తెలంగాణలో సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అటు రేవంత్ రెడ్డి ఇటు బీజేపీ కలిసే పనిచేస్తున్నాయి అనేది బీఆర్ఎస్ పదే పదే విమర్శ. భారతదేశంలో తెలంగాణ అంతర్భాగము. ఖచ్చితంగా ప్రధానమంత్రి గారికి అన్ని రాష్ట్రాలను చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం కూడా వేరు చేయాల్సిన పరిస్థితి కాదు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా ఆ రాష్ట్రంలో ఖచ్చితంగా డెవలప్మెంట్ జరగాల, దానికి కావాల్సిన నిధులు కేటాయించాలా. ఆ కోణంలోనే ఖచ్చితంగా అన్నిటికీ చేస్తున్నారు. తెలంగాణలో రోడ్లు వేస్తున్నాము, తెలంగాణలో హైవేలు అన్ని డెవలప్ చేస్తున్నాము. ఏ హైవే ఎక్కడెక్కడ హైవేలు లేవో ప్రతిపాదన చేసిన ప్రతి దగ్గర హైవేలు ఇస్తున్నాము. బీజాపూర్ హైవే ఇచ్చినాము, కర్ణాటక హైవే ఇస్తున్నాము. ఈ హైవేలు అన్ని ఎందుకు ఇస్తున్నాము? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి, కాంగ్రెస్ బీజేపీ సిద్ధాంతకంగా వ్యతిరేకము, కానీ తెలంగాణలో మాత్రం కలిసి పనిచేస్తున్నాయి. కలిసి పనిచేసే అవసరమే లేదు, కలిసి పనిచేసే అవసరమే లేదు. తెలంగాణ అదే చెప్తున్నా, తెలంగాణ దేశంలో అంతర్భాగం కాబట్టి ఇక్కడ కూడా డెవలప్మెంట్ జరగాల, ఖచ్చితంగా డెవలప్మెంట్ జరగాల. కాబట్టి వారు వచ్చి చెప్తున్నాయి మనకేం అవసరం ఉన్నాయో చెప్తున్నారు. ఈ వీటిని ఖచ్చితంగా ప్రజలకు అవసరం ఉన్నాయా లేవా? ప్రజలకు అవసరం ఉన్నాయి మట్టుకే, ప్రజలకు ఏవేవి అవసరాలు ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ గానీ, డైలీ గ్రామాలలో గానీ, జిల్లాలలో గానీ, ఈ రాష్ట్రంలో ఏమేమి అవసరాలు ఉన్నాయో ప్రజలకు అవసరం ఉన్నాయి కాబట్టి ఇస్తున్నాము. బడాబాయ్ చోటాబాయ్ అనేది ఆయన చెప్పుకున్నది, ఆయన మార్కెటింగ్ చేసుకున్నాడు. మన ముఖ్యమంత్రి గారు మార్కెటింగ్ చేసుకున్నటువంటిది ఏంటంటే, నేను చోటాబాయిని పెద్ద ఆయన మా బడాబాయ్ అని చెప్పిండు, ఆయన మార్కెటింగ్ చేసుకుండు. కానీ మేమెక్కడ కూడా మార్కెటింగ్ చేసుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏదేది అవసరం ఉన్నాయి, అవసరాలకు అనుగుణంగా ఖచ్చితంగా అన్ని చేస్తాము. భారతీయ జనతా పార్టీ దేశంలో ఉంది కాబట్టి ప్రతి రాష్ట్రంలో కావాల్సిన వన్ సైడ్ లవ్ నడుస్తుందా, మీ సైడ్ నుంచి నడుస్తలేదా? అది ఆయననే అడగాలి, రేవంత్ రెడ్డి గారిని అడగాలి, రేవంత్ రెడ్డి గారిని అడగాలి. దేశంలో తెలంగాణలో అందరినీ ప్రేమించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రతి రాష్ట్రం బాగుపడాలా, దేశం మొత్తం బాగుపడాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుపడాలా, వీటన్నిటికీ ప్రణాళిక చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని వదిలేద్దాం, దీన్ని పట్టించుకోవద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తారు కదా, ఎక్కడెక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ ఫండ్ పోవద్దు, ఎక్కడెక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయో అక్కడ ఫండ్ పోవద్దు, ఆ కాన్స్టిట్యున్సీలను డెవలప్మెంట్ చేయొద్దు, ఆ కాన్స్టిట్యున్సీ ఉన్న ఎమ్మెల్యే కాకుండా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలతో చేయడం. కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఇప్పుడే అందుబాటులోకి వచ్చారు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకపోతే వారం రోజుల లోపు సమయం ఇస్తాము, అక్కడికి లక్షలాదిగా రైతు దండు కదిలిపోతుంది, కేసీఆర్ నాయకత్వంలో మేమేమై మోటార్లను ఆన్ చేస్తామని హరీష్ రావు అంటున్నారు. మీరేమో నీళ్లు లేవు అంటున్నారు, మీరేమో బ్యారేజీలు కుంగిపోయినాయి అంటున్నారు. అవి కుంగిపోలే, బాగానే ఉన్నాయి, మోటార్లు ఆన్ చేయొచ్చు అని బీఆర్ఎస్ అంటుంది. దీనికి మీకు సమాధానం ఏంటి? ఇక్కడ ప్రాజెక్ట్ అనేది కుంగిపోయింది, కూలిపోయింది కాబట్టి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కొన్ని సూచనలు చేసిర్రు, దాని ప్రకారం నడుచుకుంటారు. అనవసరంగా తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు, సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం. ఆనాడు నేనే కాళేశ్వరరావు గారుగా నామకరణం చేసుకున్నాడు, మేమే పెద్ద ఇంజనీర్లు అని చెప్పేసి దాదాపు 91,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎకరా కూడా బాడని పరిస్థితి. అయినా తెలంగాణ రాష్ట్రం ఆనాడు నిపుణుల సలహా సూచన మేరకు నడుచుకోకపోవడం మూలంగా, కట్టాల్సిన చోట కట్టకుండా ప్రాజెక్టు కట్టకపోవడంతో కమిషన్ కకృతి పడి తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కడితే తెలంగాణ అంధకారం మీద ఆగమనం అయిపోతే ఇప్పుడేదో దాని మీద సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా కలవకుర్తికి సంబంధించి కూడా ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
జూలై చివరి మాసం లేదా ఆగస్టు 15th లోపు మాత్రమే ఆనాడు మోటార్లన్నీ కూడా ఆన్ అయినాయి. ఈ నెల జూలై 11వ తారీఖు నాడు ఏదైతే వాటర్ సంబంధించినటువంటి నిపుణుల కమిటీ సమావేశం జరగబోతా సమావేశం నిర్ణయం తీసుకుంటారు. అంటే ఏ ప్రాజెక్ట్ సంబంధించి నీళ్లు వదలాలి, ఏ విధంగా వరద ప్రభావాన్ని బట్టి ఆన్ చేయాలి కదా. వరద ప్రభావం ముందే వచ్చింది, ఈసారి మేలోనే వరద వచ్చింది కాబట్టి ముందు ఆన్ చేస్తే నష్టమేముంది. కల్వకుర్తి ప్రాజెక్టు వీళ్ళు అనుకున్నట్టు జూలైలో ఆన్ చేయాలనే రూల్ ఏముంది ఎండింగ్ కు, అదే విధంగా ఆగస్టులో ఆన్ చేయాలనే రూల్ ఏముంది. ముందే వరద వచ్చింది, ముందు ఆన్ చేస్తే తప్పేంటి అంటుంది బీఆర్ఎస్. నిపుణుడా మీ నిపుణుడానికి అయితే ప్రాజెక్ట్ ఏమైందో తెలుసు తెలంగాణ సమాజానికి. మేమే ఇంజనీర్లు, మాకు మించిన ఇంజనీర్లు అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా తెలంగాణ ఆగమాగం అయిపోయి అప్లభారంతో తెలంగాణ కుటుంబీటారుతో తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలుసు. ఆనాడు మీరు ఎవరు సలహా సూచనలు తీసుకోలేదు. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి నిపుణుల కమిటీ ఉన్నది. జూలై 11వ తారీఖు నాడు సమావేశం కాబోతాం. ఈ రోజు 7వ తారీఖు, ఇంకా 4 రోజులు ఆగితే 11వ తారీఖు నాడు సమావేశం నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడు మోటార్లు ఆన్ చేయాలి, అదేవిధంగా ఎప్పుడు బంద్ చేయాలని చెప్పేసి నిపుణుల కమిటీ సలహా సూచనల వరకు మాత్రం నడుచుకుంటారు తప్ప ఇదో హరీష్ రావు గారు కలవచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ మోటార్ బంద్ చేయాలంటే కుదరదు. తెలంగాణ రాష్ట్రంలో అనవసరంగా దాని పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బలైన పడ్డప్పుడల్లా రైతులు గుర్తొస్తారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు గుర్తొస్తాయి. అదే కాకుండా తెలంగాణ జరిగిన అన్యాయం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలైన పనులు మాత్రం గుర్తొస్తాయి. తెలంగాణ రైతాంగాన్ని నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు ఏ విధంగా మోసం చేసిందో తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. ఎందుకంటే కుదరదంటారు వాళ్ళేమో, వారం లోపల టైం ఇస్తాం, డెడ్ లైన్ ఇస్తాం, లేకపోతే మేమే వెళ్తాము, కేసీఆర్ నాయకత్వంలో లక్షలాది మంది రైతులు వెళ్తాము, కాళేశ్వరంలో ఉన్నటువంటి మోటార్లు ఆన్ చేస్తాం, మా మీద అసత్య ప్రచారాలు దుష్ప్రచారాలు చేస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. డైలీ కన్నెపల్లి దగ్గర నుంచి, కన్నెపల్లి పంపు దగ్గర నుంచి 2 TMCలు ఎత్తిపోసుకోవచ్చు, ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా కానీ ఎందుకు ఎత్తిపోసుకుంటలేదు అంటున్నారు. అరే మీరే నిపుణులు, నాకు అర్థం కాక ఆనాడు కట్టాల్సిన చోట ప్రాజెక్టే కట్టలేదు. మీరు మేడిగడ్డ అన్నారం సుందిల్లా, మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు. అంతకుముందు శ్రీపాద ఎల్లంపల్లి సంబంధించి అదేవిధంగా ఎక్కడైతే కట్టాలని చెప్పేసి నిపుణులు చెప్పారు అక్కడ కట్టకుండా మీ కమిషన్ కకృతిపడి తెలంగాణ ఆగమాగం చేసిరు. మరొకసారి తెలంగాణ ప్రజలు తప్పుదారి పడిచే ప్రయత్నం దయచేసి మానుకోవాలి. తెలంగాణ మీ ఆయంలో ధాన్యాగారం ఉందని చెప్పి ప్రచారం చేసుకుని మీరు తెలంగాణ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో 17 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 30 లక్షల మోటార్ పంప్ సెట్లు అయినాయి. మేము కట్టిన ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా ఈనాడు అదేవిధంగా ఏదైతే కాళేశ్వరం నీళ్ళు వస్తా ఉంటే మేము కట్టిన ప్రాజెక్ట్ మూలంగా వస్తున్నాయని చెప్పేసి మీరే మాట్లాడతారు. 170 TMCలు ఇప్పటి వరకు కాళేశ్వరంలో మీరు ఎత్తిపోసి స్టోర్ చేసిన నీళ్ళల్లో మరి ఎందుకు 70 TMC కిందికి వదలాల్సి వచ్చింది? అంటే అవి కూడా స్టోరేజ్ ఉంచాల్సింది కదా. అవి ఉంచితే ప్రమాదం అయితే కాబట్టి వదిలేరు కిందికి. ఇక డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కొన్ని సూచనలు చేసారు. దాంట్లో నీళ్లు స్టోరేజ్ చేస్తే ఖచ్చితంగా అది కాక ప్రాజెక్ట్ కొట్టకపోతే ఖమ్మం జిల్లా మొత్తమే స్మాష్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేయదని చెప్తే దాని నిపుణుల సలహా సూచన మీద నడుచుకుంటుంటే అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. మీ ఆయనలో పోతిరెడ్డి పాడు ఒక్క తిరిగిన మాట వాస్తవం. ప్రతిరోజు తెలంగాణలో మొత్తం అసలు మేము లేకపోతే ఏం లేకుంటుండే 2014 నుంచి 130 సంవత్సరాల చరిత్ర రాజిరెడ్డి గారు నాటైపో ముందు వారికి ఇస్తుంది నాకు అర్థం కాక వినాలి మీరు. వాళ్ళతో చేయండి చరణ్ గారు. సార్ నేనేమంటా ఉన్నానంటే మీ ఆయనలో పోతిరెడ్డి పార్టీ సంబంధించి పొక్క పెరిగిన మాట వాస్తవం. మీరు ఆయనలోనే 8 నుంచి 10 TMCలు రాయలసీమ ముచ్చుమరీ తీసుకుపోయిన మాట వాస్తవం. ఆనాడు సమైక్య రాష్ట్రంలో 1200 TMCలు అక్రమంగా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 23 వరకు 1754 TMCలు ఆంధ్ర అక్రమంగా తరలించకపోయారు. రాయలసీమను రత్నాల సీమ చేస్తని చెప్పి రోజా కాడిపోయి పంచవన్న పరిణామాలు తీసి ఏ విధంగా తెలంగాణకు అన్యాయం చేస్తారో తెలంగాణ సమాజంతో చూసారు. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 192,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా తెలంగాణ రాష్ట్రంలో పనిచేయలేదు. సీతారామ ప్రాజెక్టుకు నీటి అనుమతి లేదు,
అదేవిధంగా నీటి అలొకేషన్ కలవకుర్తి జరగలేదు, నీటి అలొకేషన్ కాళేశ్వరం జరగకుండా తెలంగాణ ఈ రోజు అంధకారం కావడానికి మీరు తీసుకున్న అసమర్థ నిర్ణయాల మూలంగా తెలంగాణ ఆగమైంది. కాబట్టి ఒకరోజు కృష్ణా జలాల మీద అసెంబ్లీలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఒకరోజు గోదావరి జలాల మీద చర్చ చేస్తా సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీ స్పీకర్ పార్లమెంట్ లో లెటర్ పంపండి అని కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారు లెటర్ పంపకుండా అసెంబ్లీ రాకుండా 53 లక్షల జీతం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు మాత్రం అసెంబ్లీకి వచ్చి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడించే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, అసెంబ్లీకి వస్తే సమాధానం చెప్తే మీరు సిద్ధంగా ఉన్నాం. ఓకే ఓకే డన్ డన్. చెప్పండి, మీరు కాళేశ్వరంలో మోటార్ లాంచ్ చేయండి, పంపు లాంచ్ చేయండి అన్ని చెప్తా ఉన్నారు కదా. 73 టీఎంసీలు సముద్రంలో వృధాగా మీ హయాంలోనే మీరు ఏదైతే కౌశిక్ గారు చెప్పిరో తెలంగాణ ప్రాంతంలో మొత్తం మేము కాంగ్రెస్ పార్టీ లేకుంటే అసలు లేకుండే కాంగ్రెస్ పార్టీ చేయడం వల్లనే వ్యవసాయం జరిగింది, రైతులు పంట పండించారని చెప్తుంది కదా. 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీలో మరి వలసలు ఎందుకు పోయారు? తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును కట్టిన తర్వాత వలసలు మళ్ళీ ఎందుకు బ్యాక్ వచ్చి మళ్ళీ వ్యవసాయాలు చేసుకున్నారు? ఇలా పోతిరెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. అసలు పోతిరెడ్డి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఎప్పుడు కట్టిరండి? కాంగ్రెస్ పార్టీలనే కదా. ఆయన పి జనార్దన్ రెడ్డి గారు ఎందుకు వ్యతిరేకించారండి? ఆ ప్రాజెక్టు కరెక్టే అయితే ఆయన ఎందుకు వ్యతిరేకించిండో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు 70 టీఎంసీలు అది మీరు చేసినటువంటి తప్పది. 70 టీఎంసీలు వదిలిరు అంటే అది మీరు చేసినటువంటి పొరపాటు. కాళేశ్వరం నుంచి కాదు, శ్రీపాద ఎల్లంపల్లి నుంచే నీళ్లు వస్తున్నాయి. మరి వీళ్ళు అనవసరంగా దుష్ప్రచారం. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఈ మోటార్ లాంచ్ చేసే పరిస్థితి నేనేమంటున్నా సార్ అంటే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీళ్లు వచ్చినాయి, ఇదంతా కాళేశ్వరం కాదని చెప్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ మంత్రి గారే చెప్పారు, ఇందాక మీరు చెప్పారు దాదాపు 2,80,00,000 మెట్రిక్ టన్నుల పంట రికార్డు స్థాయిలో వండిందని చెప్పారు. మరి గతంలో ఎందుకు వండలే ఈ పంట అంతా? గతంలో కూడా వండాలి కదా ఈ పంట అంతా. తెలంగాణ వచ్చిన తర్వాత 30 లక్షల గతంలో కూడా వండాలి కదా. మోటార్లు లేవు, తెలంగాణ వచ్చినాకనే మోటార్లు కొత్త ఎందుకు తెలంగాణ సమాజం చేస్తారు? లేదు బ్రదర్, మీరు మాట్లాడండి. సమైక్య రాష్ట్రంలో మాట్లాడదు కదా. ₹90,000 కోట్ల అవినీతి అని చెప్తున్నారు కదా. 90,000 కోట్ల అవినీతి అని చెప్తున్నారు. తెలంగాణ నిండా ముంచిన వాళ్ళు మీరు. టోటల్ ప్రాజెక్ట్ వస్తే 80,000 కోట్లు కదా. టోటల్ ప్రాజెక్ట్ వస్తే 80,000 కోట్లు కదా. 90,000 కోట్లు అని చెప్పి ఆయనలో 38 కోట్లతో ప్రారంభించినటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో 38 కోట్లతోటి శ్రీశైలం ప్రాజెక్ట్ 1,000 కోట్లకు ఎట్లా పెరిగిందండి? మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. 90,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి 80,000 కోట్లు కదా. ఓకే, ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ప్రధానంగా మీరు వాటర్ కాళేశ్వరం ద్వారా వాటర్ పెరిగిందని చెప్తున్నారు. వాటర్ పెరిగితే ఈ బోర్లు ఎందుకు పెరుగుతాయి, మోటార్లు ఎందుకు పెరుగుతాయి అనేది ఆయన క్వశ్చన్. దానికి స్ట్రేట్ గా సమాధానం. ఇప్పుడు ఆయన 30 లక్షలు అంటాడు, ఇంకా జరిసేపు అయితే 40 లక్షలు అని కూడా అంటాడు. అబద్ధాలు చెప్పడంలో ఈ తెలంగాణలో అబద్ధాలు చెప్పడంలో మిమ్మల్ని మించిన వారు లేరు, మీకు ఎవరు సాటి కూడా రారు. అబద్ధాలు చెప్పడంలో మీకు మీరే సాటి, మేము కాదు. మేము అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఆ కర్మ మాకు లేదు. ఇప్పుడు 2014లో తెలంగాణ రాకముందుకు ఈ తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండే, తెలంగాణలో ఏం మౌలిక వసతులు ఉండే, తెలంగాణ ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాలలో ఏ విధమైనటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేసిరు, ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు ఏంది, ఎన్నికలలో ఇయ్యనటువంటి హామీలను ఏమేమి అమలు చేసినామో ఈ తెలంగాణలో మీరు ఒక్కసారి చూడండి. మీరు 42 పేజీల మేనిఫెస్టో ఇచ్చారు. 42 పేజీల మేనిఫెస్టోలో 42 పేజీల మేనిఫెస్టోలో ఏం అమలు చేసిరు? మీరు ఏమి అమలు చేసిరు? రైతు బంధు ఏమి ఇవ్వలేదు, రైతు బంధు మీరు రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదు, రైతు బీమా ఇవ్వలేదు, అదేవిధంగా రైతులకు ఇవ్వలేరు. కల్వకుర్తి ప్రాజెక్టు మాట్లాడుతున్నారు కదా కౌశిక్ గారు. 1984 సంవత్సరంలో దానికి కల్వకుర్తి ప్రాజెక్టు శ్రీకారం చుట్టుకున్నది. మరి ఇలా 2025 కదండి, ఎవరి హయాంలో ఆ కల్వకుర్తి ప్రాజెక్టు పరిగణలోకి వచ్చింది, అందుబాటులోకి వచ్చింది. 84లో ప్రారంభించినటువంటిది ఎందుకు మరి వాళ్ళు చేయలేకపోయారు? మారుతి కిరణ్ గారు చెప్పండి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అసలు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి, ఇవన్నీ బ్యారేజ్లు పనికిరావు, అందుకే మేము మోటార్ లాంచ్ చేస్తలేమని కాంగ్రెస్ అంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో ఒక మేడిగడ్డ తప్ప మిగతా అన్ని బాగానే ఉన్నాయి, ఆన్ చేసి ఎత్తిపోయొచ్చు కదా, రైతులకు న్యాయం చేయొచ్చు కదా అని వాళ్ళు అంటారు. అసలు ఇవది వాదన కరెక్ట్? బీజేపీ స్టాండ్ ఏంటి? బీజేపీ ఏ రకంగా స్పందిస్తుంది?
కాంగ్రెస్ గత 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ అత్యధిక శాతం సమయం పరిపాలించినటువంటిది కాంగ్రెస్. ఓకే. అది ఉమ్మడి రాష్ట్రమే కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ఏ కానీ వీళ్ళందరూ ప్రాజెక్టులు కట్టినాము, మేము కట్టినాము, చేసినాము అంటున్నారు. ఏ ఒక్కదానికి కూడా డిపిఆర్ ఇప్పటి వరకు ఇచ్చిన పాపాన పోయినట్టు లేదు. ఓకే. డిపిఆర్లు లేవు. ఎవరికి ఇష్టం వచ్చిన చోట వాళ్ళు కట్టుకున్నారు. కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట వాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక వీళ్ళకి ఇష్టం వచ్చిన చోట వీళ్ళు కట్టుకున్నారు. ఏ ఒక్కరికి కూడా డిపిఆర్ సబ్మిట్ చేయండి, డిపిఆర్ ఉన్నదా అనే పరిస్థితి లేదు. ఓకే. సరే, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో రైతుకు అవసరము, మనమందరం కొట్లాడుకుందాం, ఏమైనా చేసుకుందాం, కానీ బాధపడేది అంతిమంగా రైతే. రైతు కోసం ఆలోచన ఏమైనా చేసిర్రా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం? గత ప్రభుత్వం తప్పిదాలు చేసిందంటున్నారు. మేము 11 సమావేశం ఉంది. ఒక సమావేశం తర్వాత మేము ఎప్పుడు కల్వకుర్తి నుంచి నీళ్లు వదలాలో మేము వదులుతామని చెప్తుంది కాంగ్రెస్. కల్వకుర్తి నుంచి వీళ్ళు ఖచ్చితంగా జూలై నుంచి ఆగస్టు వదిలేటోళ్ళు ఒప్పుకుంటాం. కానీ ఈసారి భిన్నంగా వర్షాలు ముందే వచ్చినాయి, ఋతుపవనాలు మేలో వచ్చినాయి. ఎప్పుడు కూడా రోహిన్ కార్తీ ముందు ఎప్పుడు వర్షాలు పడ్డ పాపాన్ని లేదు. రోహిన్ కార్తీ ముందే పడ్డాయి. మహారాష్ట్రలో భారీ వర్షాలు పడతాం, వరదలు వచ్చినాయి, ఉన్నాయి, ముందే పడ్డాయి. తర్వాత మహారాష్ట్ర వల్ల మన రిజర్వాయర్లు నిండుతున్నాయి. వీటికి మీరు నీళ్లు వదలాలా, రైతులకు సమయానికి నీళ్లు వదలాలా? మనందరికీ తెలుసు 2 సంవత్సరాల సంది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, మనం అందరం కొట్లాడుతున్నాం. బ్యారేజీలు బాగాలేవు, ప్రాజెక్టులు బాగాలేవు, కాళేశ్వరం బాగాలేవు, వీటన్నిటికీ బాగాలేవని చెప్తున్నాం. కానీ ఏ ఒక్కరు కూడా రైతుకి ఏం అవసరం ఉంది, వాళ్ళకి నీళ్లు అందించాలంటే ఎక్కడి నుంచి మనం అందించవచ్చు, నీళ్లు వచ్చినా సరే వృధా పోకుండా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం. మీరు చేయాల్సింది చేయలేదు, చెప్తున్నారు అని బీఆర్ఎస్ అంటుంది, బీజేపీ అంటుంది. నీళ్లు వదలడానికి రెడీగా ఉన్నారా, సిద్ధంగా ఉన్నారా? ఈ నెల 17వ తారీఖున స్టేట్ లెవెల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు కూర్చొని దీని విషయాన్ని 17వ తారీఖు వరకు విత్తనాలు వేసుకోవడం కూర్చోలేదన్నా. విత్తనాలు వేసి వరి నాట్లు వేసుకోవడం కానీ, విత్తనాలు వేసుకోవడం కానీ, పత్తి రైతులు కానీ, మొక్క రైతులే కానీ, జొన్న రైతులే కానీ ఏ ఒక్కరు కూడా ఖాళీ కూర్చోలేరు. పరిస్థితి ఉండదన్న. రైతులకు సమయానికి విత్తనాలు వేయాలి, రావాల్సిందే. దానికి మీరు చేయాల్సిన ప్రణాళిక ఏందో చెప్పాలి. కానీ 17వ తారీఖు వస్తుంది, మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం, మేము మీటింగ్ పెట్టిన రోజు వరకు మీరు రావండి. రైతులకు ఖచ్చితంగా సమయానికి చేయాలా? మీరు పంటల గురించి ఏం ప్లాన్ చేస్తున్నారో చెప్పండి. 17వ తారీఖు రోజు మీరు ప్లాన్ చేసుకున్న దాని గురించి రైతులు విత్తనాలు లేకుండా ఖాళీగా కూర్చోవాలంటే కూర్చునే పరిస్థితి కాదు. మీరు అర్థం చేసుకోవాల్సింది. అప్పటి వరకు ఆగలేమన్నా. రైతులకు సమయానికి విత్తనాలు నాటాల్సిందే. సమయం దాటిపోయినాక విత్తనం నాటినా కానీ పంట రాదు, పంట నష్టం వస్తుంది, రైతుల పూట కష్టం వృధా అవుతుంది. దాని గురించి మీరు ఆలోచించలేదు. ఎంతసేపు చరణ్ కౌశిక్ గారికి థ్యాంక్స్, ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. ఉండాలి.